మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు లూకా సువార్త 6వ అధ్యాయము 43వ వచనము. ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఏ మంచి చెట్టుకు కూడా ఎందుకు పనికిరాని కాయలు కాయవు. అలాగుననే ఎటువంటి పనికిరాని చెట్టుకైనా పనికొచ్చే మంచి కాయలు కాయవు. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మనము దేవుని మందిరానికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నట్టు? క్రీస్తు అనే ఒక మంచి చెట్టు దగ్గరికి వెళ్తున్నట్టు. మనము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామంటే ఎక్కడ ఉన్నట్టు? క్రీస్తు అనే మంచి చెట్టు దగ్గర మనం పెరుగుతున్నట్టు. మనం వాక్యంలో ఎదుగుతున్నామంటే ఎక్కడ ఎదుగుతున్నట్టు? క్రీస్తు అనే ఒక మంచి చెట్టు దగ్గర మనం ఎదుగుతున్నట్టు. అలాంటప్పుడు ఒక మంచి చెట్టు పనికిరాని ఫలాలు ఇయ్యదు అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఇక్కడ చాలా బాగా మనం గమనించినట్లయితే, మందిరానికి వెళ్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, వాక్యంలో ఎదుగుతూ ఉంటారు, కానీ అసూయ, నామకార్థ భక్తి, యథార్థ జీవితం లేకోకుండా అబద్ధాలతో కూడిన జీవితం, ఇలాగా పనికిరాని ఫలాలుగా మనము గనక జీవిస్తూ ఉంటే అది వాక్యానికే విరుద్ధంగా మనం బ్రతుకుతున్నట్లు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం క్రీస్తు అనే మంచి చెట్టు దగ్గర ఎదుగుతున్నాం, పెరుగుతున్నాం మనం. అలాంటప్పుడు మనము మంచి భక్తి మనలో ఉండాలి, యథార్థమైన భక్తి. మన సహాయం చేసేది కూడా యథార్థమైనదిగా, ఒక మంచి సహాయం, క్రీస్తు సహాయంలాగా కనిపించాలి. మన మాట తీరు కూడా మంచి మాట తీరుగా ఉండాల. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, క్రీస్తు మంచి చెట్టై ఉన్నాడు, మనమందరము మంచి ఫలాలుగా తయారవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు పనికొచ్చే మంచి ఫలాలుగా తయారవ్వాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. ప్రార్థిస్తూ దేవుని మందిరానికి వెళ్తూ వాక్యములు ఎదుగుతూ కూడా అనేకులు పనికిరాని ఫలాలుగా ఉంటున్నారు ప్రభువా. అలాగున ఉండకోకుండా ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు అనే ఒక మంచి చెట్టు దగ్గర ఎదుగుతున్నప్పుడు అందరికీ పనికొచ్చే ఫలాలుగా నీవే వారిని తయారు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.